అసలే గతుకుల రోడ్లు, అందులోనూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు అధికారులు. నాంపల్లి రెడ్ హిల్స్ నుంచి లకడీకాపులకు వెళ్లే ప్రధాన రహదారిలో నిత్యం ఏదో ఒక పని కోసమని తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. అయితే అదే రహదారి గుండా నీలోఫర్ హాస్పిటల్కి వెళ్లే రోగులకు, వారితో వచ్చే సహాయకులకు అటువైపుగా రాకపోకలు సాగించే వారందరికీ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మంచినీటి పైపుల కోసమని ఇతర అవసరాల కోసమని కూడా తవ్వకాలు అయితే చేపడుతున్నారు. కానీ తవ్వినంత త్వరగా పనులు చేపట్టకపోవడం, పూర్తి చేయకపోవడంతో కూడా స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ రెడ్ హిల్స్ దగ్గర ఉన్నాము. నాంపల్లి నుంచి కూడా రెడ్ హిల్స్ మీదుగా లక్కడికప్పులకు వెళ్ళే ప్రధాన రహదారి కూడా ఇది. అయితే ఏడాదిలో 9 నెలల పాటు కూడా ఎక్కడో ఒక చోట తవ్వకాలు చేపడుతూనే ఉంటారు ఈ ఏరియాలో అయితే దారి మూసేసి కూడా ఉండడంతో ఇక్కడికి ఆసుపత్రికి వచ్చే వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎంఎస్జే క్యాన్సర్ ఆసుపత్రి అలాగే నీలోఫర్కి కూడా ఇదే మార్గం కావడంతో కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఇటువైపు నుంచి రాకపోకలు సాగించాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, తాగునీటి అలాగే మురుగునీటి పైప్ లైన్ల మార్పిడికి అయితే తరచూ పనులు అయితే చేపడుతూనే ఉండడంతో కూడా స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు పైప్ లైన్లు, అలాగే ఇక్కడ తవ్వకాలు చేపట్టినంత కూడా మట్టి రోడ్డు అంతా ఇసుక అంతా ఎలా ఉందో అని కూడా, అంటే తవ్వినంత వేగంగా పనులు చేపట్టకపోవడంతో కూడా ఇక్కడికి వచ్చే రోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అసలే ఇది దారి కొంచెం ఇరుకుగా ఉంటుంది. అందులోని పెద్ద పెద్ద పైప్ లైన్ కూడా తవ్వేసిన తర్వాత ఆ పక్కనే లోపల నుంచి తీసిన మట్టి కావచ్చు, అలాగే ఇతర వ్యర్థాలు, పైప్ లైన్లు, ఆ పెద్ద పెద్ద బండరాళ్ళని కూడా కుప్పలుగా ఇక్కడే పోశారు. దీంతో ఈ రహదారి మరింత ఇరుకుగా మారింది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇటు ఆసుపత్రికి వచ్చేవారు కావచ్చు, అలాగే పక్కనే పార్కింగ్ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. మన అక్కడ నీళ్లు కూడా అక్కడ కొంతవరకు ఒక గుంతలాగా పడి నీళ్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. మురుగునీరు కూడా ఇక్కడే నిలిచిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉండడంతో కూడా ఆటోలు కనీసం ఎక్కడ పెట్టాలడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేని సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి తగ్గట్టుగా ఇక్కడ పార్కింగ్ చిక్కులు కూడా ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి తీవ్రంగా. ఇటు రోగులు కావచ్చు, అలాగే వాళ్ళని చూడడానికి వచ్చేవారు కావచ్చు, ఇతర అవసరాల కోసం ఈ రూట్ నుంచి వెళ్ళేవారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా దారి ఇరుకుగా ఉండడం, ఎత్తువంపులుగా ఉండడం, దీంతో పాటు ఇక్కడ తవ్వకాలు చేపట్టడంతో కూడా రోడ్డంతా కూడా అధ్వానంగా తయారైంది. ఇటు పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువైపు నుంచి వెళ్ళాలంటే కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, చాలా వరకు కూడా పేషెంట్స్ అయితే ఇక్కడ ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ తవ్వకాలు చేపట్టడంతో ఇటువైపు నుంచి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. మరోవైపు చూడొచ్చు, ఇటువైపు నుంచి హెవీ వెహికల్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, అలాగే కార్లు, మొత్తం ఇదంతా కూడా పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఇందులోనే పేషెంట్స్ నడిచి వెళ్లాల్సిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా నగరంలో పైప్ లైన్ల కోసం అని కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు, డ్రైనేజీ అని ఇలా ఏదో ఒక రీజన్తో ఏదో ఒక చోట తవ్వకాలు అయితే చేపడుతున్నారు. కానీ తవ్వినంత త్వరగా, అంటే తవ్విన తర్వాత కూడా వాటిని వెంటనే పూర్తి చేయకుండా దాని గురించి కూడా పట్టించుకోవాలని సిచ్యువేషన్ అయితే ఉంది. వెంటనే మర్చిపోతున్నారు ఏమో తెలియదు, కానీ పనులేదో త్వరగా పూర్తి చేయకపోవడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడి స్థానికులంతా కూడా వెళ్ళి మళ్ళీ దీన్ని పూర్తి చేయమని, ఇక్కడ మాకు ఇబ్బంది ఉంది అని గుర్తు చేస్తే తప్ప తిరిగి ఆ పనులు పూర్తి చేయని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. గతంలో కూడా లకిడికప్పుల్లో కూడా చాలా వరకు అది రద్దీ రహదారి, అక్కడ కూడా తవ్వకాలు చేపట్టి ఇలానే చేశారు నెలల కొద్దీ. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే కూడా ఇక్కడ తవ్వకాలు చేపట్టి దాదాపుగా నెల రోజులు కావస్తుంది. ఇంతవరకు కూడా, అంటే పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఇటు ఆసుపత్రులు ఉన్నాయి, అలాగే ఇది ప్రధాన రహదారి కావడంతో కూడా వెహికల్స్ అన్ని కూడా నిత్యం చాలా వరకు వేల సంఖ్యలో కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రయాణికులు, అలాగే పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మట్టి కుప్పలు, పెద్ద పెద్ద బండరాళ్ళు, అలాగే పైప్ లైన్లను కూడా ఎలా వేశారు అని కూడా మనం చూస్తున్నాం. కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఫుట్పాత్ పైన అంతా కూడా మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు, అక్కడంతా కూడా హోల్డ్ చేసి ఓవైపు పనులు జరుగుతున్నప్పుడు కూడా ఆలస్యంగా అయితే జరుగుతున్నాయి. కనీసం చీకట్లో ఇటువైపు నుంచి వెళ్ళాలంటే కూడా ఎక్కడ ఏ గుంత ఉందో కూడా తెలియని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వెహికల్స్ కూడా ఇక్కడ దాకా వచ్చి రిటర్న్ వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. చుట్టూ వరకు కూడా కొన్ని కిలోమీటర్స్ వరకు తిరిగి వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి, ఇది రద్దీ రహదారి కనుక అందులోనూ పేషెంట్స్ ఇటువైపు నుంచి రాకపోకలు సాగిస్తారు కాబట్టి వీళ్ళంత త్వరగా ఈ రోడ్డు పనులు పూర్తి చేసినట్లయితే, ఈ పైప్ లైన్ పనులు పూర్తి చేసినట్లయితే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందని, ఇప్పటికైనా సరే పనులు వీళ్ళంత త్వరగా పూర్తి చేయాలని ఇక్కడ స్థానికులు, పేషెంట్స్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM.